పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసి నూనె పూరి తీయాలి, మెడపట్టి గొంతు పుష్టి కాల పెట్టాలి. నేను జీవితంత లోకం మొత్తం వీణ పాడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కట్టు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెల్లి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎంతో మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్నా నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేస్తుంటే తగ్గుతుండే ముసలు. పుట్టి చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచుకుంటాను, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా. న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 7 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మధ్యగా విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి దీవించి గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి నవ్వంటూ నా వెంట పడలే. చిన్న చూపు చూసి నా చిన్ని లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరయ్యింటాడు. రోడ్డు మీద రేపు చేసి రోగల్తో చెప్పారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి వచ్చాడు. గడ్డలు పట్టుకొని వాకింగ్ చేస్తారు, డాడీ లారిపోగానే ఇంటికి